కథాస్రవంతి శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు కథా సంకలనం నుండి గాంధీని చూసినవాడు కథ. రచన కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. మానవ జీవితంలోని విషాద దృశ్యాలను 4.5 దశాబ్దాలుగా కథలుగా, నవలలుగా చిత్రీకరిస్తున్న పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1938 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన గుంటూరులో జన్మించారు. ఎంఏ వరకు చదివిన వీరు విజయవాడ ఆంధ్ర లయలా కళాశాల తెలుగు శాఖలో 1957 సంవత్సరం నుంచి 40 ఏళ్ల పాటు అధ్యాపకునిగా పనిచేసి ఆ శాఖ అధ్యక్షునిగా 1996 సంవత్సరం డిసెంబరులో పదవీ విరమణ చేశారు. వీరు నయనతార, నీళ్లు, ముసురు, పొగమంచు, కళ్ళజోడు, చిలకహంస, గాంధీని చూసినవాడు ఇవిగాక పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల సంపుటాలను వెలువరించారు. వీరి కథలు అనేకం వివిధ సంకలనాలలో చోటు చేసుకున్నాయి. అంతేగాక రష్యన్, ఆంగ్లం, వివిధ భారతీయ భాషలలోకి అనువాదమైనాయి. ఎ రెయినీ డే అండ్ అదర్ స్టోరీస్ ఒక కథా సంపుటి ఆంగ్లంలో కూడా వెలువడింది. అభ్యుదయ రచయితల సంఘం కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులుగా 1973 సంవత్సరంలో సుడి కథా సంకలనానికి సంపాదకునిగా వ్యవహరించారు. వీరి పలు కథలు ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమైనాయి. ధృవతార, చేదుమాత్ర, అంగారు తల్పం, ముక్తి, పంజరం, కాలుతున్న పూలతోట, సూర్యోదయం, త్రిశంకు స్వర్గం, వర్ణమాల, అర్జునుడు వీరి అచ్చైన నవలలు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1993 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కథా రచయిత పురస్కారం, 1995 సంవత్సరంలో ప్రతిష్టాత్మక రావిశాస్త్రి సాహిత్య పురస్కారం, 1998 సంవత్సరంలో గోపీచంద్ స్మారక సాహిత్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. అభ్యుదయ రచయితల సంఘం అరసంతో తొలి నుంచి పెద్దిభొట్లకు అనుబంధం ఉంది. అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహించిన అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారాన్ని 2003 సంవత్సరంలో స్వీకరించారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ చాలాసేపు చిత్రితాల్లా అలాగే నిలబడిపోయి ఇహ అప్పుడు కదిలి ఇంటి ముఖం పట్టారు. అబ్బా దారుణం అన్నది చెల్లెలు. 14 లేక 15 ఏళ్ల పడుచుపిల్ల లత, హేమలత. నిజమే, దారుణమే అన్నాడు అన్న. 18, 19 ఏళ్ల 100 మీటర్ల స్ప్రింటర్ లాంటి రాజశేఖరం. ఊరికి దూరంగా కొండ ఇటీవల కురిసిన వర్షాలకు శుభ్రంగా పచ్చగా మెరుస్తున్నది. సూర్యుడు మెత్తగా వెలుగుతూ పలుచని ఎండను ప్రసరింపజేస్తున్నాడు. మరోవైపు కనుచూపు మేర పచ్చని పొలాలు, మోకాలి ఎత్తున పెరిగి కన్నుల పండుగ చేస్తున్న పైరు, నిద్రకన్నీరు చెట్లు పెద్ద పెద్ద గొడుగుల్లాగా పెరిగి మృదువైన పూలతో నేల తల్లిని పూజిస్తున్నాయి. చల్లగా పెరిగిన కానుగ, సీమచింత, బాదం, గంగరావి చెట్లతో ఆ పల్లెసీమ అంతా పచ్చపచ్చగా హాయిగా ఉంది. ఊళ్ళోకి వస్తే సరి, వారం రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఉపెన్నిక తాలూకా కోలాహలం, కాగితపు తోరణాలు, బ్యానర్లు, పోస్టర్లు, వాదోపవాదాలతో అంతా సంరంభంగా రణరంగంలాగా ఉన్నది. దారుణం అన్నది మళ్ళీ అమ్మాయి. ఈసారి అన్నయ్య ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అడుగులు వేస్తున్నాడు. వీధి మలుపులో ఒక ఆయన ఎదురై వీళ్ళిద్దరిని చూసి ఆగి, మీరేనా ఆఫ్రికా నుంచి వచ్చారట అని పలకరించాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆగారు. అవును అన్నాడు రాజశేఖరం. ఆఫ్రికాలో ఎక్కడి నుంచి? బోట్స్వానా. దయానిధి గారు ఏమవుతారు మీకు? ఆయన మా తాతగారు, మా అమ్మగారి ఫాదర్. వెరీ గుడ్ అన్నాడాయన. మధ్య వయసువాడు. పలుచని కళ్ళజోడులో నుండి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఉండి ఉండి కళ్ళజోడు సర్దుకుంటున్నాడు. మీ తాతగారు గొప్ప మనిషి, గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. ఈ ప్రాంతంలో ఆయనకి ఎదురు లేదు. ఆయన పగలంటే పగలు, రాత్రి అంటే రాత్రి. ఎవరికేమి కావలసిన ఆయనే అందరికీ పెద్ద దిక్కు. గాంధీగారిని సాక్షాత్తు చూసి తాకిన అదృష్టవంతుడు. చుట్టుపక్కల 10 ఊళ్ళలో ఆయన మాటే వేదం. హేమలత ఉన్నట్టుండి ఆయన వాక్ప్రవాహానికి అడ్డుపడింది. అక్కడ ఒక విగ్రహం చూశాం ఇప్పుడే మేము. గాంధీగారిదేనా అది? ఆయన ప్రశ్న విని వింతగా చూస్తూ, ఆ అనుమానం ఎందుకొచ్చింది మీకు? అది నిక్షేపంగా గాంధీగారిదే. కాకపోతే కాలు చెయ్యి విరిగి చేతిలో కర్ర పడిపోయి
తల మీద అడ్డమైన పక్షులు రెట్టలు వేసి ఆలనా పాలనా లేక అలా తయారైంది అన్నాడు. ఆ తర్వాత నడుస్తూనే మన వాళ్లకు విగ్రహాలు పెట్టడం మీద ఉన్న శ్రద్ధ వాటి మెయింటెనెన్స్ మీద ఉండదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా అంతే. మనబోటి వాళ్ళం బాధపడడం తప్ప ఏమీ చెయ్యలేము. పైగా ఇది గాంధీగారి సంగతి. ఎవడికి పట్టింది? ఎవరి కులం వారి విగ్రహాలు వారు, ఎవరి పార్టీ నాయకుల విగ్రహాలు ఆ పార్టీ వారు ఏ మూల పడితే ఆ మూల పెట్టేసుకుంటున్నారు. వారికి వాటి మీద ఉన్న శ్రద్ధ గాంధీగారి బొమ్మ మీద ఉండదు కదా. వారి విగ్రహాలు మాత్రం రంగురంగుల హంగులతో మెరిసిపోతూ ఉంటాయి. వారి వర్ధంతులకు జయంతులకు ఈ జనం గొప్ప హడావిడి చేస్తూ ఉంటారు. ఒకప్పుడు చదువుకునే రోజుల్లో నేను అప్పటి వాళ్ళందరిలాగే మన సమాజంలో కులమత భేదాలు సమసిపోయి గాంధీ మార్క్సులు చెప్పిన సమాజం వస్తుందని అనుకున్నాను. కానీ జరుగుతున్నది వేరు. ఇవాళ కళ్ళ ముందు అంతా చీలికలు బాలికలే అనేక విధాలుగా ముఠాలుగా ముక్కలైపోతున్న సమాజాన్ని చూస్తున్నాను అని ఆగి, ఏమిటో మాట్లాడిస్తున్నాను నేను అనవసరంగా. అన్నట్టు నేను పరిషత్ హైస్కూల్లో డ్రాయింగ్ టీచర్ను. మీరు ఎన్నాళ్ళుంటారు ఇక్కడ అని అడిగాడు. మరో వారం. మీరు వెళ్లేలోపుగా కానీ వెళ్లేటప్పుడు కానీ నేను మీకు గాంధీ బొమ్మను ఒకదాన్ని గీసిస్తాను. మీ దేశానికి తీసుకుపోదురు గాని. హేమలత ఆనందించింది. రాజశేఖరం నవ్వుతూ థ్యాంక్స్ సార్ అన్నాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆ పెద్ద లోగిలి ముందుకు వచ్చేసరికి చీకటి పడుతున్నది. ముందు విశాలమైన వరండా, అటూ ఇటూ ఆవరణలో రకరకాల పూల మొక్కలు, గోడబారగా కొబ్బరి చెట్లు, ఎత్తుగా మెట్లు. వరండాలో ఒక పక్కన చిన్న సైజు సమావేశం జరుగుతున్నది. ఒకే రంగు చొక్కాల వాళ్ళు కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు. దయానిధి గారు అంతవరకు అక్కడే ఉండి ఇప్పుడే లోపలికి వెళ్ళినట్టున్నారు. ఇక్కడ వీళ్ళు సిగరెట్లు ఊదేస్తూ కాళ్ళు బారజాపుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరినీ చూసి అక్కడ వారిలో ఒక ఆయన పెద్దగా, ఒరే అబ్బాయా, నీ పేరేంది అని అరిచాడు. రాజశేఖరం అన్నాడు అబ్బాయి దగ్గరగా వెళ్ళి నిలబడి. రాజశేఖరమా? శేఖరం కాదు, శేఖరం. శేఖరమా? శేఖరం కాదు, శేఖరం. అవతలి వ్యక్తికి విసుగొచ్చి, ఏదో ఒకట్లే, మీ దేశం బాగుంటుందా మన దేశం బాగుంటుందా అన్నాడు. రెండూ బాగుంటాయి అన్నాడు రాజశేఖరం. మీ భాష బాగుంటుందా మన తెలుగు భాష బాగుంటుందా అన్నాడు ఆయన మళ్ళీ. రెండూ బాగుంటాయి అన్నాడు మళ్ళీ రాజశేఖరం. అంతలో దయానిధి గారు వచ్చి, ఏం పిల్లలు ఇంత ఆలస్యమైందే అని అడిగారు. 6 అడుగుల పచ్చని మనిషి, గుండ్రని ముఖం, తెల్లగా మెరిసే మీసాలు, నిరంతరం పాలు పెరుగు వెన్న నెయ్యి సేవనంతో నిగనిగలాడుతున్నాడు. వెంట్రుకలు అక్కడక్కడ తెల్లబడినా అది తిలతండులాల కలయికలాగా అందంగానే ఉంది. వృద్ధాప్యం మీద పడినా ముడతలు లేని శరీరం. మ్యాట్నీ సినిమాకి వెళ్ళాం అన్నది హేమలత. ఎట్లా ఉంది ఏమిటి సినిమా అన్నాడు ముసలాయన. ఎట్లా ఉందని చెప్పమంటావు? అంతా కొట్లాటలు, కాల్పులు, హత్యలు, బాంబులు అన్నది హేమలత. అంతేనా? వెర్రిపాటలు, బూతులు కూడా అని వంత పాడాడు రాజశేఖరం. ముసలాయన నవ్వుతూ, మరేంటనుకున్నారు, దేశం మారిపోవడం లేదు రోజురోజుకి అంటూ వరండాలోకి వెళ్ళాడు. చేతిలో నోట్ల కట్టలున్నాయి. కొద్దిసేపటి సమాలోచన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంటి నిండా వరండాలోనూ లైట్లు వెలిగాయి. లోపల అమ్మాయిలు టీవీ ఆన్ చేశారు. పెద్దగా డ్యూయిట్లు వినిపిస్తున్నాయి. అప్పుడొకరు వస్తున్నారు. ముసలాయనతో మాట్లాడిపోతున్నారు. వరండాలో ఒక పక్క గోడలో గాజు కేసు, అందులో ఒక చెప్పు. అది గాంధీగారిది. గాంధీగారు అప్పుడిప్పుడు ఆంధ్రదేశం వచ్చినప్పుడు దయానిధి గారు అందరితో పాటు తాను కూడా ఆయనను చూసేందుకు రైల్వే స్టేషన్కి వెళ్లారు. అందరికన్నా ముందుగా నిలబడి గుంపుకు నమస్కరిస్తున్న గాంధీగారిని తదేకంగా చూశాడు. రైలు కదలగానే వెనుతిరిగిన గాంధీగారి చెప్పు ఒకటి జారిపడితే దాన్ని ఆయన అందుకున్నారు. దాన్ని అప్పటినుంచి భద్రంగా దాచి ఉంచాడు. ఆ ఊరు వచ్చిన వారు ఎవరైనా ఏ ఇంటికి చొట్టపు చూపుగా వచ్చినా గాంధీగారిని చూసినవాడని, స్వాతంత్ర సమరయోధుడని, దయానిధి గారిని దర్శించేందుకు వస్తారు. అప్పుడు ఆ చెప్పును కూడా చూసి వెళ్తూ ఉంటారు. కొందరు అమిత భక్తితో ఆ చెప్పుకు నమస్కరిస్తూ ఉంటారు కూడా. బోట్స్వానా పిల్లలిద్దరూ మేనమామ రమణమూర్తి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు. ఆఫ్రికా అంతటా ఎన్నో చోట్ల గాంధీ విగ్రహాలు ఎలా ఉన్నాయో, గాంధీ అంటే ఆఫ్రికన్లకు ఎంత ఆరాధనాభావమో, గాంధీ సినిమా విడుదలై ఆఫ్రికాలో ఎంత సంచలనం సృష్టించిందో చెబుతున్నది హేమలత. గాంధీ హత్యానంతరం వెంటనే స్పందిస్తూ ఐన్స్టీన్ పలికిన మాటలను కోట్ చేస్తున్నాడు రాజశేఖరం. నీకు రాజశేఖరం అని పేరెందుకు పెట్టారా అన్నాడు రమణమూర్తి. మా అమ్మకు నాన్నకు శివుడంటే ఇష్టం, తాతయ్యకు కూడా. అప్పుడు శివుడి పేరే పెట్టాలన్నట్ట. రాజశేఖరం అంటే శివుడా అన్నది రమణమూర్తి కూతురు. అవును కదా, రాజు అంటే చంద్రుడు, చంద్రుణ్ణి తలపై ధరించినవాడు రాజశేఖరుడు అంటే శివుడే
అంటూ నవ్వాడు రాజశేఖరం. ఎదురుగా టీవీలో సినిమా పాటలొస్తున్నాయి. క్షణానికో నేపథ్యం, క్షణానికో డ్రస్సు, దాదాపు నగ్నంగా నాయిక, ఆమెను ఆపాదమస్తకము, ముఖ్యంగా నాభి ప్రాంతంలో నాలుగుతో తడుముతున్న నాయకుడు, వెనుక ఎగురుతూ కొందరు విచిత్ర వేషధారులు, ఎవరో పాడుతున్న అశ్లీల పాట. మేనమామ కూతుళ్ళిద్దరూ కళ్ళార్పకుండా చూస్తున్నారు. హేమలత ఆనాటి దినపత్రిక తిరిగివేస్తూ కూర్చుంది. రాష్ట్రంలో 5-6 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిని గురించిన సమాచారం పేపర్ నిండా. సవాళ్లు, ప్రతి సవాళ్లు, నిందలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, త్వంసుంఠ అంటే త్వంసుంఠ వగైరా విషయాలతో పేపర్ అంతా రాజకీయ వాసన కొడుతున్నది. ఎక్కడా సాహిత్యం గురించి కానీ, సంస్కృతి గురించి కానీ, మరే కళల గురించి కానీ, ఇతర పనికొచ్చే విషయం కానీ అక్షరమైనా లేదు. ఒక పేజీ నిండా మాత్రం తయారీలో ఉన్న సినిమాలు, వాటిలో చిత్ర విచిత్ర విశేషాలు, తారల కబుర్లు, రంగుల బొమ్మలు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా తీరంలో ఉన్న మహాపట్నం వెళ్లి ఒకరిద్దరు ముఖ్య బంధువులను చూడటం మాత్రం మిగిలి ఉంది. బోట్స్వానాలో బయలుదేరేటప్పుడు తల్లి ఆ నగరాన్ని గురించి చెబుతూ, అది ఆంధ్ర వెనిస్ అనుకో, పెద్ద కొండలు, మధ్యలో మహానది, 3 అందమైన కాలువలు, పట్నం మధ్యలో ఎంత బాగుంటుందో, అక్కడి కొండ మీద గొప్ప దేవత, గొప్ప మహిమగల తల్లి, ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వస్తూ ఉంటారు అన్నది. తాము ఇక్కడికి వచ్చి దిగిన ఊరు ఆంధ్ర ప్యారిస్ అని ప్రసిద్ధి చెందిందట. అక్కడికి 10 మైళ్ళు ఈ తాతగారి సంపన్న గ్రామం. రైలు దిగి కారెక్కగానే ఆంధ్ర ప్యారిస్ వైభవం తెలిసొచ్చింది. ప్యారిస్ ఎట్లా ఉంటుందో తమకు తెలియదు గాని ఇట్లా మాత్రం ఉండి ఉండదు. ఆ రోడ్లు, ఆ అల్లరి, ఆగము, రోడ్ల పొడవునా పద్ధతి పాడు లేకుండా అడ్డదిడ్డంగా నడుస్తున్న జనము, సైకిళ్లు, ఇతర వాహనాలు చేసే భయంకర విన్యాసాలు అన్నీ బీభత్సం అనిపించాయి. అయితే ఆ ప్యారిస్ దాటి తాము గ్రామం రోడ్డెక్కగానే మాత్రం ప్రాణాలు లేచొచ్చాయి. కన్నుల పండువుగా ప్రకృతి ఆహ్లాదం కలిగించింది. అందాల పైరు పొలాలు, చక్కని రంగురంగుల ఆకాశం, రోడ్డు కటు ఇటు రకరకాల చెట్లు, అంతా హాయిగా అనిపించింది. ముసలాయన వ్యవహారాలన్నీ సర్దుకుని వచ్చి కూర్చుని పిల్లలను పలకరించాడు. హేమలత ఉన్నట్టుండి, తాతయ్య, అక్కడ గాంధీగారి బొమ్మ చూశాం వచ్చేటప్పుడు. అది బాగా పాడైపోయి ఘోరమైన దుస్థితిలో ఉంది. నువ్వు గాంధీగారిని చూసిన వాడివి కదా, ఫ్రీడమ్ ఫైటర్వి కదా, ఆ విగ్రహాన్ని బాగు చేయించకూడదు అని అడిగింది. ముసలాయన నవ్వి, ఎందుకులే అమ్మా, దాని సంగతి వదిలేశాం. ఊళ్ళో 2 చోట్ల వేరే మహానాయకుడి విగ్రహాలున్నాయి. వాటిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మా పార్టీ నాయకుడి విగ్రహమే లేదు ఈ ఊళ్ళో. దాన్ని తయారు చేయించి పెట్టిస్తున్నాం తొందరలోనే. పెద్ద కంచు విగ్రహం, 5 లక్షలు అవుతుంది. అయినా డబ్బుకు వెనకాడడం లేదులే. మన తెలుగోళ్ల గౌరవం, పెంపకం అంతటా తెలియజేసినోళ్ళు మనకవసరం గాని గాంధీగారి బొమ్మ ఇప్పుడు ఎందుకు? ఆ విగ్రహం వచ్చే నెలలోనే ఆయన్ని పిలిపించి ఆయన చేతనే అంటూ మాట దొరక్క ఆగిపోయాడు. ఆవిష్కరింప చేస్తారు అని అందించాడు రమణమూర్తి. అంతే అన్నాడు ముసలాయన. హేమలత ముసలాయన్నే చూస్తూ కూర్చుంది. మనసులో ఒక దృశ్యం. గాంధీని చూసిన అదృష్టవంతులైన తాతగారిని చూసిన మొదటి క్షణాలు. ఆయన స్నానం చేసి పట్టెనామాలు ధరించి శుచిగా ఇంటి వెనక పెరటిలో ఉన్న తులసి మొక్క ముందు గుప్పెడు పంచదార పోస్తున్నాడు. రమణమూర్తి చెప్పాడు, రోజు తాతయ్య స్నానం చేసి పూజ చేసి ఇలా తులసి ముందు పంచదార ఉంచడం మామూలు. అది చీమలకు ఆహారం. ఆ తర్వాత తాతగారు తమను చూసి, ఇంతప్పుడు చూశాను వీణ్ణి, ఎదిగిపోయాడు అని మనవణ్ణి, అసలిది పుట్టనే లేదప్పటికీ అని మనవరాల్ని చాలాసేపు వదల్లేదు. ఆనాడు మధ్యాహ్నం హేమలత పెరట్లోకి వెళ్లి కొయ్యబారి నిలబడిపోయింది. తులసి పక్కన తాతగారు ఉంచిన పంచదార చుట్టూ డజన్ల కొద్దీ నల్లచీమలు. పెద్దవి మూగి ఉండి కదలకుండా అపురూపంగా దొరికిన ఆహారాన్ని ఆప్యాయంగా తీరిగ్గా ఆస్వాదిస్తున్నాయి. 10 గజాల దూరంలో నుంచి ఒక తొండ మాటిమాటికి రావడం, నిశ్శబ్దంగా 4-5 చీమలను నోట కరుచుకుని చప్పరిస్తూ వెనక్కి వెళ్లడం. ఇలా చాలాసేపు హేమలత చూస్తూ ఉండిపోయింది. తాతగారు అల్పప్రాణులని చీమలకు ఆహారం పెడితే అవి అమాయకంగా తొండకు బలైపోతున్నాయి. ఆనాడు ఆమె పసి మనసు వ్యాకులమైపోయింది. ముసలాయన బాగా అర్థమవుతున్నాడు. రోజూ ఇంటికి రకరకాల వ్యక్తులు వచ్చిపోతున్నారు. ఉదయం వేళ పనివాళ్ళు రావడం కొంచెం ఆలస్యం చేస్తే సరి, చండ ప్రచండంగా చెలరేగి కేకలు వేస్తాడు. తిట్లు, శాపనార్థాలు. ఇవి కాక ఒక్కొక్కప్పుడు చేయి విసరడం కూడా కద్దు. అప్పుడు రమణమూర్తి జోక్యం చేసుకుని పరిస్థితి చేయి దాటిపోకుండా చూస్తూ ఉంటాడు. ఈ అలగా జనాన్ని అదుపులో ఉంచకపోతే నెత్తికెక్కుతారు అంటూ ఉంటాడు ముసలాయన. గాంధీగారి చెప్పు చూడ్డానికి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగితే ఒక ఆయన, వీళ్ల గోల భరించలేకుండా ఉన్నాం, దీనికి ₹1 టికెట్ పెట్టేస్తే పోయేట్టుంది అన్నాడు పెద్దగా నవ్వుతూ. ముసలాయన కూడా నవ్వి ఊరుకున్నాడు. దానికి టిక్కెట్ ఏమిటి పోదు అని మాత్రం అన్నాడు.
ఉదయం అన్నా చెల్లెళ్ళిద్దరూ మేనమామతో కలిసి కారులో బయలుదేరారు. ఊరు బయటకు రాగానే డ్రాయింగ్ మాస్టర్ ఎదురైతే ఆయన్ని కూడా ఎక్కించుకుని ప్రయాణం సాగించారు. రమణమూర్తి, డ్రాయింగ్ మాస్టారు చిరకాల మిత్రులు కావడం చేత వివిధ విషయాల మీద సంభాషణ కొనసాగింది. దాదాపు 40 మైళ్ళ ప్రయాణం. అసలే అన్నపూర్ణగా పేరొందిన భూమి. అంతటా పచ్చగా చక్షుప్రీతి చేస్తూ చెట్లు. దగ్గర దగ్గర పల్లెలు, ఊళ్ళు మాత్రం ఎన్నికల రుతతో హోరెత్తిపోతున్నాయి. ఊరు దాటితే అంతా ప్రశాంతమైన మనోహరమైన ప్రకృతి. రమణమూర్తి, ఈ ఎన్నికల కోసం 2 పక్షాల వాళ్ళు సర్వశక్తులు ధారపోస్తున్నారు అన్నాడు. సర్వశక్తులు అంటే అని అడిగాడు రాజశేఖరం. అంటేనా, మందు డబ్బు, మంచినీళ్లలా డబ్బు కుమ్మరిస్తున్నారు. ఆ తర్వాత మందు. మందు అంటే అంది హేమలత. అంటే లిక్కర్ అన్నమాట. ఔషధం కాదు. తాగినవాడు తాగబోయించిన వాడికి విశ్వాసపాత్రుడై నమ్మదగ్గవాడై ఉంటాడు. మోసం చెయ్యడు. డబ్బు తీసుకుని దగా చేయవచ్చునేమో కానీ మందు తాగి మాత్రం దగా చెయ్యడు. ఎలక్షన్ అంటే చాలు లిక్కర్ ఏర్లై పారుతుంది. ఎవరికెక్కడ బలం ఉంటే వారక్కడ ఎదుటివారిని అణగదొక్కేస్తారు. మధ్యలో మామూలు ఓటర్లు భయభ్రాంతులైపోతారు. ఇది ఇటీవలి పరిణామం. ఇంతకుముందు 60-70 దశకాల్లో ఇంత అన్యాయం లేదు. ఉదాహరణకు మన ఊరే తీసుకో. తాతయ్యకి ఎదురు లేదక్కడ. పైనుంచి డబ్బుతో నిండిన సూట్ కేసులు వస్తాయి. వీళ్ళు చేసే హడావుడికి ఎదుటివాళ్ళు గజగజలాడిపోతారు. ఇక పోలింగ్ రోజున ఏ గొడవ ఉండదు. అంతా ముందే సెటిల్ అయిపోతుంది. చెదురుమదురు సంఘటనలు తప్ప అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవడు ఓటు వేయడానికి రాడు. వస్తే తిరిగి వెళ్ళడు. కొన్ని బలహీన వర్గాల వారికి ఆ రోజు ఉదయం నుంచి మందు, పలావులు ఏర్పాటై ఉంటాయి. వాళ్ళు ఉదయం నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు కొన్ని ఎంపికైన ఆవరణలో కడుపు నిండా తాగి తిని తిని తాగి తిని తిని త్రేంచి నిద్రపోతారు. బయటికి రారు. ఒకవేళ ఎదుటివాళ్లు తెగించి ముందుకొచ్చారనుకో, ఒకప్పుడు పైనుంచి వచ్చిన చేతి బాంబు నిపుణులు విజృంభిస్తారు. బీభత్సం సృష్టిస్తారు. మొత్తానికి సాయంకాలానికి మాత్రం అంతా సజావుగా జరిగిపోతుంది. బ్యాలెట్ పెట్టెలు భద్రంగా ఓట్లతో నిండిపోయి ఉంటాయి. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉంటుంది ఎప్పటికీ. మేనమామ ధోరణి అన్నా చెల్లెళ్లకు ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు విన్నదాన్ని బట్టి, చదివిన దాన్ని బట్టి ఇక్కడ బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా ప్రజాస్వామ్యం, ఎన్నికల పద్ధతి అమల్లో ఉంది. ఇక్కడ సామాన్య మానవుడి చేతిలో ఓటు అనే అద్భుతమైన ఆయుధం ఉంది. దానికున్న శక్తి ఏ అణుబాంబులోనూ లేదు. అది ప్రభుత్వాలను నిలబెడుతుంది. అదే మళ్లీ ప్రభుత్వాలను కూలగొడుతుంది. కానీ ఆచరణలో జరుగుతున్నదేమిటి? దీనికి గాంధీ మతానికి చెందిన తమ తాతగారి లాంటి వారే కారకులవుతున్నారా? ఈ దేశం ఎంత గొప్పది అనుకుంటున్నది హేమలత. ఇక్కడ ఎన్ని పుణ్యనదులు, ఎన్ని ఎడారులు, ఎంత దాక్షిణ్యం, ఎంత క్రౌర్యం, ఎంత జ్ఞానం, ఎంత అజ్ఞానం, ఎన్ని నీళ్లు, ఎంత నీళ్ల కరువు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని గుడులు, ఎన్ని గోపురాలు, క్షేత్రాలు, ఎన్ని పూజా గృహాలు, ఎన్ని పూజా విధానాలు, ఎంత ఐశ్వర్యం, ఎంత ఆకలి, ఎందరెందరు మతాధిపతులు, ఎన్ని ఆరాధనా పద్ధతులు, ఎన్ని భాషలు, ఎంత నిశ్శబ్దం, ఎంత వైవిధ్యం, మళ్ళీ ఎంత ఏకత్వం. ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఒకప్పటి 56 దేశాలు, మరొకప్పటి 500 పైతులకు చిన్న పెద్ద రాజ్యాలన్నీ కలిసి అప్పటివారి పుణ్యవాణి ఏకఖండమై భాసిల్లింది ఈ భూమి. డ్రాయింగ్ మాస్టారు గొప్ప ఆశావాది. ఈ దేశం తీరే ఎంత శాంతి ఉందో అంత అశాంతి ఉంది. ఎంత సంతృప్తి ఉందో అంత అసంతృప్తి ఉంది. ఎంత జీవకారుణ్యం ఉందో అంత కర్కశత్వము ఉంది. ఎన్ని రంగుల చర్మాలున్నాయో అంత ఐకమత్యము ఉంది. ఈ వ్యవస్థకు 50 ఏళ్ల వయస్సు వచ్చింది. ఇక ఇప్పుడే ప్రమాదం రాదు. బాలారిష్టాలన్నీ దాటామని అనుకోవచ్చు. వ్యక్తుల వల్ల లోపల మురికి, అమానుషత్వము, కల్తీ, అవినీతి, లంచగొండితనం, బాంబుల సంస్కృతి అన్నీ ఉంటాయి. ఇవన్నీ పై పొరలు. సముద్రంలో పైన రొదలాగా. లోపలంతా ప్రశాంతతే. పెద్ద బ్యారేజీ మీదుగా కారుపోతున్నది. చుట్టూ అద్భుతమైన దృశ్యం. పరవళ్లు తొక్కుతూ వచ్చి ప్రశాంతంగా ఆగి బిగిసిన నీటి ప్రవాహం. రెండో పక్క విపరీత వేగంతో దూకుతున్న జలధార. దూరంగా రైలు వంతెన. ఎదురుగా కొండ మీద నగరాధి దేవత. అంతా నయనపర్వంగా ఉంది. కారు ఊళ్ళో 2 పేటలకు వెళ్ళింది. ఒకచోట ఈ పిల్లల మరో మేనమామ అంటే తాతగారి మరో కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడు. పెద్ద ఇల్లు. జీతం కాక పైన బాగా సంపాదించే బాపతు. ఎంసెట్తో సతమతమవుతున్న 2 ఆడపిల్లలు. పెద్ద పెద్ద కంఠస్వరాలు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. కానీ ఆ వీధంతా మురికి కూపంలో ఉంది. నగరంలో ముఖ్య వీధులు చూస్తే అద్భుతం అనిపించిందా?
ఈ వీధి చూస్తే వెగట కలిగింది. అంతటా మురికి, దుర్గంధం. వీధి పక్క చెత్త డబ్బాలలో మురికిలో దేనికోసమో వెతుకుతున్న పిల్లలు. అంత ఘోరంగా ఉంది. రెండో చోట ఒక బంధువు, ఆయన కాలేజీ లెక్చరరు. వీళ్ళు వెళ్ళగానే ముందు హాల్లో ఉన్న 50 పైచిలకు ట్యూషన్ విద్యార్థులను పంపించి లోపలికొచ్చాడు. ఆ వీధి పరిస్థితి మొదటిదానికి డిటోనే. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో పిల్లలకు జ్వరాలట. చిన్న చిన్న వైద్యుల దగ్గర కూడా పిల్లల్ని ఎత్తుకుని జనం గుమికూడు ఉన్నారు. తిరుగు ప్రయాణంలో 2-3 అడ్డంకులు అధిగమించి ఊరికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయింది. ఎలక్షన్ ముందు రోజే ఉదయం పోలింగ్ సిబ్బంది 4, ఒక పోలీసు పోలింగ్ సామగ్రితో దిగారు. వారిని దింపి ఒక లారీ వెళ్లిపోయింది. వారిని తాతగారు సాదరంగా ఆహ్వానించారు. చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. మీకేం పర్వాలేదు, మేం చూసుకుంటాం అంతా అన్నారు. ఈ పల్లెలో ఎంత ఇబ్బంది పడవలసి వస్తుందో అని భయపడుతూ వచ్చిన ఆ 4 ఇక్కడి ఓబెరాయ్ షెరైటన్ లెవెల్ ధోరణి చూసి ఆనందంతో తలకిందులైపోయారు. వసతి గృహం, దిండ్లు, పరుపుల దగ్గర నుంచి ఏది కావాలంటే అది కాళ్ల దగ్గరికి వచ్చింది. వాళ్ళు చక్కగా తాగి సుష్టుగా తిని పడుకున్నారు. మరునాడు పోలింగ్ జరగవలసిన విధంగానే జరిగింది. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవడూ ఓటు వేయడానికి రాలేదు. క్యూలు లేవు. ఉన్నా చూపులకే. డ్రాయింగ్ మాస్టారు, తాతగారు అబ్బాయి రమణమూర్తి లాంటి కొందరి విషయంలో మాత్రం ముభావంగా ఊరుకున్నారు. విపక్షం వారి ఏజెంట్ తనకు రావలసిన పైకం తీసుకుని ఉదయమే వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఒక్కొక్కడెవరో పర్యవేక్షకులు వచ్చారు, కానీ అంతా ప్రశాంతంగా ఉండడంతో వెళ్లిపోయారు. సాయంకాలానికి 1200 పైచిలకు ఓట్లకు గాను 900 ఓట్లు పోలైనాయి. పైనుంచి వచ్చిన చేతి బాంబుల నిపుణులకు తాతగారి చాకచక్యం మూలంగా పనే లేకుండా పోయింది. పోలీసువాడు రోజంతా హాయిగా ఒకచోట సెటిలై సిగరెట్లు ఊదేస్తూ కాలం గడిపాడు. హేమలత, రాజశేఖరం ఇద్దరూ అటు ఇటు తిరుగుతూ గడిపారు. వాళ్ళకేమీ తోచలేదు. రమణమూర్తి మాత్రం వాళ్ళని అంటిపెట్టుకు నుండి కబుర్లు చెప్పాడు. రాత్రి లారీ వచ్చి సిబ్బందిని, బ్యాలెట్ పెట్టెలను భద్రంగా ఎక్కించుకుని వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం 8 గంటల వేళ కారు ఇంటి ముందు ఆగింది. పిల్లలిద్దరూ అన్నీ సర్దుకుని ప్రయాణానికి సిద్ధమైనారు. ఇంట్లో పెద్ద ఆడదిక్కు ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్లే అన్ని ఏర్పాట్లు చేశారు. ముసలాయన మళ్ళీ ఎన్నాళ్లకో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. పిల్లల్ని దగ్గరకు తీసుకుని, జాగ్రత్తగా చదువుకోండి, అమ్మా నాన్నలను కష్టపెట్టకండి వగైరా మాటలు వల్లెవేశాడు మాటిమాటికి. డ్రాయింగ్ మాస్టర్ వచ్చి నవ్వుతూ, మీకు వాగ్దానం చేశాను కదా, ఇదిగో అంటూ ఫ్రేమ్ కట్టించిన చక్కని పెయింటింగ్ ఇచ్చాడు హేమలతకు. ఆ గాంధీ బొమ్మ చూసి అన్నా చెల్లెళ్ళిద్దరూ సంబరపడ్డారు. మా ఊళ్ళో అందరికీ చూపిస్తోంది, దీన్ని టౌన్ హాల్లో పెట్టిస్తాను అన్నది హేమలత. వాళ్ళిద్దరినీ మహాపట్నంలో రైలెక్కించి తిరిగి వెళ్ళాడు రమణమూర్తి, ఎన్నో జాగ్రత్తలు చెప్పి. రైలు పరిగెడుతున్నది. కూపేలో వాళ్ళిద్దరే. చుట్టూ నిశ్శబ్దం. రాజశేఖరం నిద్రపోదామని ప్రయత్నిస్తున్నాడు. హఠాత్తుగా హేమలత అన్నయ్యా అని పిలిచింది. ఏమిటి అన్నాడతను. ఇటు తిరుగు, చెబుతాను. సరే తిరిగాను, చెప్పు, ఏమిటి సంగతి? ఆ అమ్మాయి అన్నయ్యా, అసలు తాతయ్య గాంధీగారిని చూసి ఉంటాడంటావా? అలా అని నువ్విప్పుడు నమ్ముతున్నావా అని అడిగింది. రాజశేఖరం ఆశ్చర్యంతో లేచి కూర్చుని, ఎందుకొచ్చిందా అనుమానం? అలా అని అంటున్నారుగా అందరూ అన్నాడు. నాకు నమ్మకం లేదు. ఆయన గాంధీగారిని చూశాననడం పచ్చి అబద్ధం అనుకుంటున్నాను. అంతేకాదు, ఇంటి వరండాలో గాజు కేసులో చెప్పు ఉందే, అది గాంధీగారిది కానే కాదు. అలా అని నేను నమ్మను. ఎప్పుడో తాతయ్యే తన చెప్పు ఒకటి పోగొట్టుకుని రెండో దాని గురించి ఇలా ప్రచారం చేశాడు నా ఉద్దేశం అన్నది. రాజశేఖరం నివ్వెరపోయాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. రైలు పరిగెడుతూనే ఉంది. మీరింతవరకు గాంధీని చూసినవాడు కథ విన్నారు. రచన కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథాకాలం 1988వ సంవత్సరం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.